సో ఎవరు అవునన్నా కాదన్నా 100% బీఆర్ఎస్ పార్టీని త్వరలో హరీష్ రావు హస్తగతం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే హరీష్ రావు పైన కవిత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావుని బయటకు పంపించేసి బీజేపీలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. సో హరీష్ రావు యొక్క బలం అదే, తెలంగాణలో ఉన్నటువంటి పట్టే హరీష్ రావు యొక్క బలం. కవిత స్ట్రాటజీ అటాక్. ఇప్పుడు హరీష్ సంతోష్లపై ఆరోపణలు, రక్త సంబంధికుల జోలికి వెళ్ళని కవిత. వాస్తవంగా కేటీఆర్ జోలికి కేసీఆర్ జోలికి వెళ్ళలేదు, కానీ కేటీఆర్ పైన కేసీఆర్ పైన కూడా పరోక్షంగా కొన్ని విమర్శలు చేసింది. దళితులకు 3 ఎకరాల స్కీమ్ తెచ్చి దేశంలోనే మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అన్నది. మరి 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల విషయంలో గత 10 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారు? ఇవ్వలే. అంటే స్ట్రాటజికల్గా ఆమె ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది కేసీఆర్ని టార్గెట్ చేయడానికి. సో కేటీఆర్ విషయాలు కూడా చాలా అంశాలు ప్రస్తావించింది పరోక్షంగా. సో హరీష్ రావుపై ఎందుకంత కోపం అంటే కవిత ప్రెస్ మీట్లో చెప్పిన మాట తీరు చూస్తుంటే ఆమె ఆగ్రహం సంతోష్ రావుపై తక్కువ, హరీష్ రావుపై ఎక్కువ కనిపించింది. ఉద్యమం నుంచి మొదలుకొని పార్టీ అధికారులు ఉన్నంత వరకు తన సొంత అస్తిత్వం కోసం హరీష్ రావు అనేక వివరాలు నడిపించినట్లు కవిత ఆరోపించారు. ఈ విషయాలు అటు పార్టీ పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఎందుకు గమనించలేదు? అంతా వాళ్ళంతా ఒకటే. హరీష్ రావును కాదని కేసీఆర్ ఏం చేయలేడు, కేటీఆర్ ఏం చేయలేడు. ఎందుకంటే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి. కేసీఆర్ కంటే ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు. సో ఇప్పుడు అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా హరీష్ రావు ఉంటేనే అధికారంలోకి వస్తారు అనే విషయం తెలుసు. హరీష్ రావు ఒక్కసారి బయటికి పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఎవడు కూడా పట్టించుకోడు, అది అందరికీ తెలుసు విషయం. సో అందుకే వీళ్ళిద్దరు మూసుకొని హరీష్ రావు ఏం చెప్పినా చేసే పరిస్థితిలో ఉన్నారు. హరీష్ రావు నడిచింది, కానీ ఎంత కేసీఆర్ ఏ విధంగా హరీష్ రావును అనగదొక్కాలని చూసినా కేసీఆర్ వల్లనే కాలేదు. కేసీఆర్ వల్లనే హరీష్ రావును తొక్కడం కేసీఆర్ వల్లనే కాలేదు అంటే హరీష్ రావు ఎంత బలవంతుడో అర్థం చేసుకోవచ్చు. సో అందుకే కవిత నేరుగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉంది. సో ఈ విషయాలు అటు పార్టీ పెద్దగా ఉన్న కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎందుకు గమనించలేదు? తెలిసినా ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకవేళ కవిత రాజకీయ ఎదుగుదలను హరీష్ అడ్డుపడుతుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు వారించలేదు అనే చర్చ జరుగుతున్నది. కవిత హరీష్ రావుపై చేసిన విమర్శల వెనుక ఏదో వ్యూహం దాగుందనే అనుమానాలు గులాబీ లీడర్లు వెంటాడుతూ ఉన్నాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా 100% బీఆర్ఎస్ పార్టీని త్వరలో హరీష్ రావు హస్తగతం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే హరీష్ రావు పైన కవిత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావుని బయటకు పంపించేసి బీజేపీలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. సో హరీష్ రావు యొక్క బలం అదే, తెలంగాణలో ఉన్నటువంటి పట్టే హరీష్ రావు యొక్క బలం. నేను ఎందుకంటే 2011లో పరకాల బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్స్లో నేను హరీష్ రావుని ఒక 2 సందర్భాల్లో దగ్గరగా చూసిన. ఆయన పరకాల ఇన్ఛార్జ్, అప్పుడు పరకాల బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ అయితే ఒక 2 నెలల 3 నెలల ముందే, ఎలక్షన్ అప్పటికి స్టార్ట్ కాలే, అంతకు ముందే అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడి, ఆ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆ రోజు సాయంత్రం నైట్ వరకు కూడా పరకాల్లో ఉండి పరకాల్లో ఉన్నటువంటి మండలాలెన్ని, విలేజెస్ ఎన్ని, వార్డులు ఎన్ని, ఆ వార్డులలో ఉన్న గలీలేంది, 50 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఎవరు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ డేటా ఏంది, ప్రతిదీ కూడా ఒక ఇంత పెద్ద చిట్టా అండి, సీరియస్ చెప్తున్నా, ఇంత పెద్ద చిట్టాను తీసుకొని హైదరాబాద్కు వచ్చి దాని మీద ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలవడానికి హరీష్ రావు అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసిండు, ఆయన వర్క్ చేసిండు, అంత డెప్త్గా వర్క్ చేసిండు. 50 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడి, కొంతసేపు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే వాళ్ళ హైదరాబాద్ పిలిపించుకొని మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది హరీష్ రావు యొక్క బలం. అందుకే ఆయన స్టేషన్ గన్పూర్లో ఇన్ఛార్జ్ కూడా ఆయననే. అప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ ఎందుకంటారు? ఆయన ఏ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉంటే ఆ ఎన్నికలు గెలిచినాయి, 2014 ముందు. సో అందుకే ఆయన చేసే వర్క్ అలాంటిది కాబట్టే ఆయనకు పార్టీ మీద అంత పట్టుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అంత పెద్ద పట్టుంది ఆయనకి. సో ఆ పట్టును అంత ఈజీగా వీళ్ళు ఏదో బ్రేక్ చేద్దాం అనుకున్నారు. 2014 నుంచి 18 వరకు కూడా ఆయన ఏదో బ్రేక్ చేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ వల్ల కాలే. 2018 ఎన్నికలు గెలిచిన తర్వాత కొన్ని రోజులు ఎమ్మెల్యే మినిస్టర్ పదవి ఇయ్యలే, అప్పుడు కూడా బ్రేక్ చేద్దాం, కానీ వాళ్ళ వల్ల కాలే. ఒత్తిడి పెరిగిపోయిన క్రమంలోనే ఆయనకి ఏ ప్రాధాన్యత లేని ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. అది
కానీ గమనించండి, ఇప్పుడు ఇరిగేషన్ ఇస్తే ఏమైంది, పెద్ద ఎత్తున తిరిగిండు, చేసిండు, ఏదో చేసే ప్రయత్నం చేసిండు. ఆర్థిక శాఖ చేసిన తర్వాత ఆరోగ్య శాఖ ఇస్తే ఆరోగ్య శాఖలో తన మార్కు వేయించుకున్నాడు. సో అంత బలమైనటువంటి లీడర్ కాబట్టే ఆయన ఉంటేనే పార్టీ భవిష్యత్తు ఉంటుంది అనేది కేసీఆర్కు తెలుసు, కేటీఆర్ తెలుసు. అందుకే వీళ్ళ బిడ్డను కూడా ఎందుకు కేసీఆర్ వదులుకున్నాడు, హరీష్ రావు కోసమే ఎందుకు వదులుకున్నాడు? బిడ్డ కంటే హరీష్ రావు అల్లుడు ఎక్కువైనా అంటే ఎక్కువ అవుతాడు, ఎందుకంటే ఆయన వల్లనే అధికారంకి వస్తుంది, ఆయన వల్ల మళ్ళీ సీఎం అవుతాడు కదా. అవసరమైతే ఆయన వల్ల కేటీఆర్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయనను వదులుకోరు, అది ఆయన కూడా తెలుసు. యా, హరీష్ సంతోష్ టార్గెట్. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతిపై కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం గులాబీ పార్టీలో చర్చకు దారితీసింది. వారితో పాటే మరో నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సైతం ఆమె టార్గెట్ చేశారు. ఆయన ఆస్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్పందించిన. ఎందుకు స్పందిస్తాడు? ఇంకా లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు? కవిత లిస్టులో ఇంకా చాలా మంది ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. యా, కవిత ఒంటరి పోరు. బీఆర్ఎస్ తో 20 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై. ఫామ్ హౌస్ గేట్లు క్లోజ్. ఇప్పటి వరకు కవిత అడపదడప ఎర్రవెల్లి ఫామ్ హౌస్, ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళి తల్లిని కలుస్తుండేవారు. ఇటీవల తన చిన్న కొడుకును ఫారిన్ తీసుకెళ్లే ముందు సైతం ఆమె ఫామ్ హౌస్ కు వెళ్లారు. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఆమె ఫామ్ హౌస్ కు వెళ్లడం అనుమానంగానే కనిపిస్తున్నది. ఆమెపై తండ్రి కేసీఆర్ ఇప్పటికే కోపంతో ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తల్లిని కలుద్దామన్నా ఆమె ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశాలు కనిపించలేదు. మీడియా సమావేశంలో తన తల్లికి సైతం దూరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారంటూ చూస్తా ఉన్నాం. కవిత ప్రయాణం ఎటువైపు? కొత్త పార్టీ పెడుతుందని అంటున్నారు. సో ఆ పార్టీ పెడితే మరి ఎవరెవరు ఈమెతో వస్తారు, అసలు ఈమె సస్టైన్ కాగలుగుతుందా అనేది కొంత అనుమానాస్పదంగా ఉంది. చూద్దాం, కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది మీ యొక్క స్ట్రాటజీ అనేది. ఇప్పుడు కవితకు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సవాళ్లు వెంటాడుతున్నాయని చెప్పాలి. భవిష్యత్తులో ఆమె రాజకీయ ప్రయాణం ఎటువైపు, కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె నడుపుతున్నటువంటి జాగృతి సంస్థనే రాజకీయ పార్టీగా ప్రకటిస్తారా? అదే జరిగితే పార్టీ నడిపేంత సత్తా కవితకు ఉందా? వేరే పార్టీ పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతారు? గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా పార్టీ నడిపించగలరా? బీఆర్ఎస్ సానుభూతి పనులను తన వైపు తిప్పుకుంటారా? అసలు కవితను నమ్మి ఆమె వెంట నడిచే నాయకులు ఎంతమంది? ఇలా ఎన్నో సందేహాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అయితే కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆమె సొంత పార్టీ మీద గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది.